స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారి స్వరంతో దీన్ని మధ్యలో ఒక్క నిమిషం ఒకసారి అందరూ వినవలసిందిగా కోరుతూ ఇవి అందరికీ కూడా పంచిపెట్టవలసిందిగా కోరుతున్నాను. పైన ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేస్తే కేకడి మహాలక్ష్మి గారు జైన్ స్కూల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆవిడ సుపరిచితురాలు. ఆశగా ఏదైనా సరే చెప్పగలిగినటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడ గురించి చెప్పడానికి నాకే మాటలు రావడం లేదు. ఆవిడని చెప్పడానికి పోవడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. నిలబెట్టి ఏదడిగితే చెప్పగలిగినటువంటి ధారణ కలిగినటువంటి వ్యక్తి ఆవిడ. వారు స్వరపరిచినటువంటి ఈ సన్మాన పత్రాన్ని వారి చేతే ప్రజెంటేషన్ చేయవలసిందిగా కోరుతూ, మరి కేకేడి మహాలక్ష్మి గారు మా స్కూల్లో పనిచేశారని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాం. ఆవిడ మొన్న మే 31వ తారీఖున రిటైర్ అయ్యారు. ఆవిడ వారిని ప్రసంగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. వేదికపై ఆశీర్వైనటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏనాడు వేదిక ముందు ఆశీర్వైనటువంటి ప్రజలందరికీ కూడా చిన్నవారికి పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి ఆశీస్సులు. ఈనాటి హీరో ముమ్మూర్తి మేడం గారిని రాధికగా పోలుద్దాం. పోల్చి వారిద్దరికి కూడా ఆది దంపతులైనటువంటి వారిద్దరికీ కూడా భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, రిటైర్ అయిన తరువాత భావి జీవితం ఏమిటి అని ప్రశ్న ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మళ్ళాంటి వారందరికీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వారందరికీ సమాజ సేవ చేయటం అలవాటైన మనకందరికీ కూడా అసలు భావి జీవితం అని ఏమిటి అనే ప్రశ్న ఉండకూడదు. రాదు అసలు. నేను మాత్రం చాలా 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 ఆనందంగా ఉన్నాను రిటైర్ అయినందుకు. చెప్పలేదు. నాలాంటి మామూలు సామాన్య తెలుగు టీచర్ ఎంత ఆనందంగా ఉంటే అనేకమైనటువంటి సంఖ్యలలో చిక్కుకుని ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఇంకంత రెక్కలు ఎగరేసుకుంటూ ఎగురుతారు మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి వారికి ఈ సభాపూర్వకంగా రిటైర్మెంట్ అయినందుకు ఆనందమైనటువంటి జీవితాన్ని ఆ సతీమణి ద్వారా సహధర్మచారి అయినటువంటి ఆ తల్లి ద్వారా ఇద్దరూ కూడా ఆది దంపతులై ఆనందమయ జీవితాన్ని కలిగి మూడో అల్లుని కూడా ముఖ్యంగా మూడో అల్లుని ముచ్చటగా చాలా బుద్ధిమంతుడు యోగ్యుడైనటువంటి వారిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నేను కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాను. దీనిని సమర్పించేది జై హింద్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి సూర్యనారాయణ గారు. అయితే మా ప్రసాద్ మాస్టర్ సూర్యనారాయణ గారు ఆరోగ్యుల అన్నదాన విషయంలో కానీ తరువాత ఇద్దరి ఆలోచనలు ఒకటే పద్ధతిలో నడుస్తూ ఉంటాయి చాలా వరకు. కాకపోతే మా బండి ఏంటంటే చాలా కొంచెం ఇసురుతూ ఉంటుంది. మా బండి అక్కడ ఆ బండి ఏంటంటే నడుస్తూనే ఉంటుంది, విసరాల్సిన చోట ఇసురుతూ ఉంటుంది. అది కొంచెం అక్కడప్పుడే చాలా నిద్రలు మాత్రం చాలా ప్రగతి పథంలో నడిపేటప్పుడు పాఠశాలని కానీ విద్యార్థులను సహకరించడంలో కానీ చాలా ఉత్తమమైనటువంటి మార్గంలో నడిచి ఈ నాటి వరకు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వారిద్దరి యొక్క మధ్య స్నేహబంధం అలాగే కొనసాగాలని కోరుకుంటూ శ్రీ క్రోవి వెంకట నాగ రామరత్న ప్రసాద్ గారికి అభినందన చందన సన్మాన పత్రం. శ్రీ సరస్వతి ఏయుపి పాఠశాల సర్కిల్పేట మచిలీపట్నంలో పనిచేసి ఉన్నారు. క్రోవి వంశాన్వయ అన్నపూర్ణమ్మ కేశవరావు జనని జనకులోకనే రత్న ప్రసాదు జన్మ సార్థకత నందనెలనెంతో చాలమేటి తమ్ము చెల్లెండ్రు ప్రేమతో కలరినారు. శ్రీ కోవి కేశవరావు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణమ్మ పుణ్య దంపతుల పూజాఫలమై శ్రీ శోభకృత నామ సంవత్సర భాద్రపద శుద్ధ ఏకాదశి గురువారం నాడు 1/8/1963 ప్రకాశం జిల్లా యాచవరం గ్రామంలో క్రోవి కుటుంబాల జ్యేష్ఠునిగా జగనమంది వెంకట నాగ రామరత్న ప్రసాద్గా నామవందిరి శ్రీ రామలింగేశ్వర శర్మ, శ్రీమతి లక్ష్మీ నాంచారమ్మ, శ్రీమతి శ్యామల గారు సోదర సోదరీమణులే అన్నగా మీపై అవ్యాజమైన గౌరవ ప్రేమాభిమానాల నుంచి ప్రేమించి ఆనందించినారు. విద్యాభ్యాసం ప్రకాశం జిల్లా పెద్ద నల్ల కాల్వ వేస్తమారపు పేటలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నత విద్యను ప్రకాశం జిల్లా కర్లుపాడులను పూర్తి చేసినారు. ఆనాడే ఆటలేందు ఆసక్తి కనబరిచింది. స్నేహితులతో సన్నిహిత భావంతో మెలిగి పెద్దలు గురువుల ఎడల వినయ విధేయతలు కలిగి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినారు.
కళాశాల విజయం కృష్ణా జిల్లా అవినిగడ్డ గాంధీ క్షేత్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినారు. మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో బిఏ డిగ్రీని పూర్తి చేసినారు. తణుకులోని రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నందు బిఏడి పూర్తి చేసినారు. ఆనాడే 6 అడుగుల అందగాడిగా క్రీడాకారుడిగా విద్యనందు మేటుగా పేరొందినారు. వైవాహిక జీవితం పద్మకర విదెనెప్పుడు పావనంబు ముగ్గురమ్మలె పుత్రికల్ మురిపముగను కలిమి చెలిమిని తోడుగా కాలమంతా దౌహిత్రులన్ బడసి మీరెదరని వెలుగు. 1988 జూలై 7వ తేదీన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పెద్ది భట్ల పద్మ గారికి తెరమందించి పతిగా తోడైనారు. వేద మంత్రాలు నుడివిన రీతిగా ఆమెకు నీడగా నిలిచినారు. శ్రీమతి పద్మ గారు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా ఎస్ఎన్ గొల్లపాలెంలో పనిచేయుచున్నారు. ఉద్యోగినిగా ఉత్తమ గృహిణిగా అలరారులలో ఈ సహకారం అనన్యమైనది. సంతానం ముగ్గురమ్మలే మీ ఇంత పుత్రికలే అలరారినారు అనటంలో సందేహమే లేదు. సాయి జ్యోత్స్న, సాయి దర్శిని, సాయి ప్రణతి జననీ జనకులుగా అమిత ప్రేమనందించి సుగుణశీలులుగా ఉన్నత విద్యలందించి తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకై పూలబాటలు వచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయ మేటి మధ్యదా నిలిచిని పిల్లల మరి మధుర గడముతో విద్యతో మనసు దోచి యశములన్నిరి వృత్తి నియమని మేటి సాటి రారుగా మీకు దేశాత్మికతను. ఉపాధ్యాయులుగా 1988వ సంవత్సరం శ్రీ సరస్వతి ఏయూపీ పాఠశాలలో ప్రవేశించి తరువాత కొంతకాలానికి ప్రధాన ఉపాధ్యాయులే నేడు 31/7/2025న 39 సంవత్సరాల సుదీర్ఘమైన అధ్యాపక వృత్తిని నిర్వహించి నేడు పదవీ విరమణగా ఉంచుతున్నారు. ప్రధాన ఉపాధ్యాయులుగా పాఠశాల వృద్ధికి నేటి వరకు అవిరళ కృషిగా నిలిచిన మహనీయులు మీరు. స్నేహశీలి 30 సంవత్సరాలుగా నేను అంటే ఇక్కడ మా సూర్యనారాయణ శర్మ సోదరుడు ఆయన కదా రాయించుకున్నది. 30 సంవత్సరాలుగానే మీతో నేర్పిన స్నేహబంధం వెలకట్టలేనిది, మరువలేనిది. ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, సమాజ విషయంలో మనిద్దరి ఆలోచనలు ఒకే త్రోవలో నడుచుగా మనిద్దరి బంధం మచ్చలేనిదిగా కొనసాగినది. పాఠశాల పరంగా మీరు నాకు అందించిన సహకారం అసామాన్యం. దానికే నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. కలకాలం మన స్నేహబంధం ఇలాగే కొనసాగాలి సోదరా. తోటి ఉపాధ్యాయులతోటి మీ సోదరీ భావం అనల్ప యాజమాన్యం వారి కనుసన్నలలో వెలుగుతూ పాఠశాల అభివృద్ధికై కృషి కల్పినారు. పాఠశాల విద్యార్థులను ప్రాణంగా భావించే మీ మైత్రి బంధం గుర్తించదగినది. ఆయనే ఒక గొప్పతనాన్ని ఇచ్చింది మాటల్లో చెప్పడం జరిగింది. సేముషులెల్ల మెచ్చుకొన చేకొని దీక్షతో విద్య నేర్పగన్ నియమము తప్పకుండా కడు నేర్పుగా ఇష్టముల ఆలకించుచున్ దేవుడి చెప్పినాడవుగ ప్రేరణ నొందక బోధమప్పగన్ కౌముది కాచుగా భవిత గౌరవ వందగా సాగుగాలిలన్. ప్రవృత్తి మానసిక ఆనందానికి కథలు కవితలు రాస్తూ గీతాలు పాటలు పాడుకుంటూ దేవాలయాల అభివృద్ధికై యథోచితంగా సాయం చేయుట ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ మీ ముందు భావి జీవితాన్ని ప్రశాంతంగా సాగడానికి పునాది కావడం. కాలేకాన్పేట ఉపాధ్యాయ కాంప్లెక్స్ కార్యదర్శిగా ఉన్నత ప్రతిభ కనబరిచింది. శ్రీ కొల్లు ఫౌండేషన్ అవార్డు, శ్రీ ధన్వంతరి అవార్డు అందుకున్న ధనులు విద్యార్థుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఉత్తమ అవార్డు అనే ఆశయాన్ని నమ్మిన ఆదర్శమూర్తులు మీరు. శ్రీ కోపి వెంకట నాగ రామకృష్ణ ప్రసాద వర్య మీరందించిన ప్రేమ, సేవ, స్నేహాభిమానాలు వెలకట్టలేనివి. కానీ తృప్తి కొరకై మేము చంద్రునికో నూలుకో గురించి మీకు అందించే అభినందన చందన సన్మాన పత్రాన్ని స్వీకరించి మమ్మ ఆనందింపచేయి కోరుచున్నాం. మీ భావి జీవితం ఆయుర ఆరోగ్య ఆనందంతో గడవాలని సదా ఆశించి ప్రేమాభిమానాలతో శతమానం భవతి సదా సత్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కలకాలం మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చివరికి మంగళాన్ని చెప్తున్నాం. మంగళంబకు మీకి దెమహిని చాలా సీతారామచంద్రుడు కాచెదరుగాక శాంతి సౌఖ్యాలు కలుగుగా జగతి చాలా ఆయురారోగ్య భాగ్యాలు అవని మీకు. ప్రేమాభిమానాలతో మీ సోదరుడు ఏటి వెంకట శివ సూర్యనారాయణ ప్రధాన ఉపాధ్యాయులు, జై హింద్ హై స్కూల్, ఎనకుదురుపేట, మచిలీపట్నం. కబురుంటే మన్నించగలరు.
ఇక్కడే ఉండమ్మా, ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండమ్మా. నెట్వర్క్ అది ఈ పేరు మాత్రమే నాదండి, దాంట్లో ప్రతి అక్షరం ఆవిడదే. సోదరికి ఈరోజు సన్మాన గ్రహీతల చేత చిరు సత్కారం మహాలక్ష్మి కేబిడి గారు రావాల్సింది కోరుతున్నాను. ఈ రోజు మచిలీపట్నమే కాదండి, కృష్ణా జిల్లాలో వేళ మీద లెక్కించదగినటువంటి అష్టావధానం శతావధానాల్లో ఒక పురుషురాలుగా, ఒక సంవత్సరధారిణిగా ఆవిడ ఎన్నో సభలలో విశేషంగా ఆవిడ యొక్క కృషి జరుగుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ టీచర్ కమ్యూనిటీలో కేకేడి మహాలక్ష్మి గారు అంటే ఆవిడ తెలియవాడు ఎవరు లేరు. ఆవిడ పెద్దవారు కాబట్టి ముందు ఆవిడ ఆశీర్వదిస్తూ దంపతులకి ఇచ్చిన సన్మానం. ధన్యవాదాలమ్మా. శ్రీ కేకేడి మహాలక్ష్మి గారిని కేవీఆర్ ప్రసాద్ దంపతులు నేను ఇస్తాను. శ్రీ కేకేడి మహాలక్ష్మి గారిని సన్మానిస్తున్నారు దంపతులు ఇరువురు కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కేకేడి గారు. చాలా సంతోషం, మీ రాక మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇదే సందర్భంలో నేను కూడా ఈ సన్మాన పత్రంగా దంపతులకు అందజేయడం జరుగుతుంది. Thank you very much.